ప్రైజ్ ది లార్డ్. మన రక్షకుడు పరిశుద్ధుడు యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామమున ఈరోజు దేవుని వాక్య ధ్యానమునకు ప్రతి ఒక్కరికి మన యేసయ్య పేరట ప్రైజ్ ది లార్డ్. మనందరికీ ఆయా సందర్భాల్లో ఫంక్షన్లప్పుడు కానీ ఇంకోటి ఏదైనా శుభకార్యం ఉన్నప్పుడు ఆభరణాలు ధరించుకుంటారు, ఆభరణాలు పెట్టుకుంటారు. దావీదు అనేటువంటి మనుషుడు ఒక ఆభరణాన్ని ధరించి దేవుని ముందు నిలబడితే మనం పెట్టుకున్న ఆభరణాలేమో కొన్ని రోజుల తర్వాత మర్చిపోతారు. దావీదు ఉంచుకున్నటువంటి ఆ ఆభరణము దావీదు చనిపోయిన తర్వాత కూడా దేవుడు మర్చిపోలేకపోతా ఉన్నాడు. దేవుని ముందు ఆ ఆభరణాన్ని, ఆ నగని, ఆ బంగారాన్ని పెట్టుకొని దేవుని ముందు నిలబడితే దేవుడు కళ్ళు మూసుకున్నా సరే దేవుని కళ్ళల్లోనే దావీదు ధరించినటువంటి ఆభరణము మెదులుతా ఉంది అటు ఇటు దేవునికి. ఆ విషయాన్ని ఒకసారి మనం చూద్దాం. మొదటి రాజుల గ్రంథము 11వ అధ్యాయము 34వ వచనం. దావీదుకున్నటువంటి ఆభరణం ఏందో చూద్దాం. రాజ్యము వాని చేతిలో నుండి బొత్తిగా తీసివేయక నేను కోరుకొనిన నా సేవకుడైన దావీదు నా ఆజ్ఞలను అనుసరించి నా కట్టడలను ఆచరించును కనుక దావీదును జ్ఞాపకము చేసుకొని అతని దినములన్నీ అతనిని అధికారిగా ఉండనిత్తును. అతని దినములన్నీ అధికారము అనగా రాచరికము, రాజుగా ఉండేలాగున ఆ దావీదు వెనుక వచ్చేటువంటి అతని గర్భఫలానికి నేను అధికారాన్ని కట్టబెడతా. ఎన్ని రోజులంటే అతని దినములన్నిట దావీదు సంతానము నిలిచినంత కాలము దావీదు సంతానము దేవుని ముందు ఎప్పటికీ నిలబడుతుందని దేవుడు వాగ్దానం చేసిండు. ఇక ఎప్పటికీ, ఒక మాటలో చెప్పాలంటే శాశ్వత కాలము దేవుడు దావీదుకు చేసినటువంటి ఈ వాగ్దానము దేవుడు ఎందుకు తీసివేసే సమయంలో దావీదును జ్ఞాపకం చేసుకుని లేని మనుషుడిని జ్ఞాపకం చేసుకొని ఉన్నవాంతో చెప్తా ఉన్నాడు. లేని మనుషుని గురించి దేవుడు జ్ఞాపకం చేసుకొని ఉన్నటువంటి వానితోటి ఈ మాట చెప్తా ఉన్నాడు. అప్పటికే దావీదుకున్నటువంటి గొప్ప రాజ్యము డివైడ్ అయిపోతుంది, విభజించబడుతుంది. అప్పటికే అంటే ఇక ఆ సమయంలో దేవుడు విభజించబోతా ఉన్నాడు. ఎవరికైతే చెప్తా ఉన్నాడో ఆ మనుషునికి ఇస్తా అని దేవుడు చెప్తా దావీదును జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాడు. దావీదును జ్ఞాపకం చేసుకోవటానికి కారణం ఏమై ఉంటది? మనం ఉన్నాం. ఉద్యోగం చేసేటప్పుడు కానీ నేను చూసే చాలాసార్లు డ్యూటీ చేసినప్పుడు, చదువుకునేటప్పుడు, పార్ట్ టైం జాబ్ చేసినప్పుడు కంపెనీ ఓనర్ కనుక రాకపోతే పనంతా ఆడబడేసి టీ తాక్కుంటా ఓటీ చేసే సమయంలో టిఫిన్ తీసుకొస్తే టిఫిన్ తినుకుంటా ఆ ఓనర్ లేడు కదా అని రోజు ఉండాల్సిన సమయం కంటే ఒక అర్ధగంట సేపు ఎక్కువ ముచ్చట పెట్టుకునేది. ఆ మాట ఈ మాట చెప్పుకుంటా ఉన్న సమయం అంతా అర్థం చేసేది. ఎందుకంటే ఆడ అడిగేటోడు లేరుగా. అందుకు మనుషుని నమ్మకత్వం ఇది. మనుషుని ఎడల మనుషుడు లేకపోతే కొన్ని సందర్భాల్లో తలబిరుసుతనంతో తిరిగేటువంటి వాళ్ళు మనిషి ఉన్నా సరే
నమ్మకం అనేది ఆ మనుషునికి చూపించటం అనేది ఉండదు. ఆ మనిషి ఉన్నా సరే ఏది తల బిరుసుతనంతో తిరుగుతారు చూడండి, అటువంటి వాళ్ళు. ఇక ఇది విడిచిపెడదాం. ఈ తల బిరుసు ఒకటి, ఈ ఎండి అనేటువంటి వాడు, ఓనర్ అనేటువంటి వాడు లేకపోతే మనుషుల ప్రవర్తనను విడిచిపెడదాం. దావీదు దేవుని సన్నిధిలో ఆయన గతించిపోయిన తర్వాత కూడా జ్ఞాపకం వస్తా ఉన్నాడు. ఎంతగా నమ్మకత్వాన్ని దేవునికి కనపరచుండాల దావీదు, ఎంతగా కనపరచుండాల. దేవుడు మాట్లాడుతున్నటువంటి ఈ వచనంలో ఏం జరుగుతా ఉన్నదంటే, నమ్మకంగా ఉండు నువ్వు, నేను నీకు అప్పచెప్పినటువంటిది ఏదైతే ఉంటుందో దానిని నమ్మకంగా జరిగించు. కాంట్రాక్టర్లు ఉంటారు. కాంట్రాక్టర్లు కొద్దిమంది కాంట్రాక్ట్ తీసుకొని కడితే గుర్తుండిపోతాయి. ఎన్ని సంవత్సరాలైనా సరే చెక్కు చెదరదు. మరి కొద్దిమంది కడితే అవి కూడా గుర్తుండిపోతాయి. అయితే గుర్తు చేసుకున్న ప్రతిసారి పళ్ళు అరిగిపోవటం తప్పించి మరి ఏది కూడా ఉండదు. అంతగా గుర్తుంటాడు ఆ రెండో కాంట్రాక్టర్, అంతగా గుర్తుంటాడు. పండ్లు కొరుక్కొని ఆ కాంట్రాక్టర్ని గుర్తు చేసుకుంటారు. ఈ మనుషుల యొక్క స్వభావము, నమ్మకత్వము ఇలాగుంటా ఉంది. మరి దేవుడు ఈ మాటని మనుషునికి చెప్పి ఇదిగో ఇట్లాగ జరుగుతుంది, మనుషులు ఈ రీతిగా నాకు చేస్తూ ఉన్నారు, నువ్వు ఉంటావా? నమ్మకంగా ఉంటావా నువ్వు? చెప్పు, నమ్మకంగా ఉంటావా నువ్వు? ఉంటానంటే, నువ్వు కనుక నాకు నమ్మకంగా ఉంటానంటే నిన్ను దావీదు ఉన్నాడు కదా, దావీదుకు లాగా నిన్ను కూడా నేను దీవిస్తా. దావీదుకు లాగానే, కొద్దిగా తక్కువలో కాదు, దావీదుకు లాగానే నిన్ను దీవిస్తా అని దేవుడు చెప్పాల్సి వచ్చింది. ఎంత ప్రయాసపడితే, ఎంత శ్రమ పడితే, ఎంతగా ఒక మాట చెప్పాలంటే, దావీదు కళ్ళ నీళ్ళు వస్తూ ఉంటే సొక్కాకు తుడుచుకొని పరిగెత్తుడు వెనక్కి చూడకుండా ప్రాణభయంతో. అంత జీవితాన్ని అంతగా అనుభవించి, శ్రమలు పడి, అన్ని కష్టాలని ఫేస్ చేసి ఎదుర్కొని దేవుని దగ్గర గొప్ప నమ్మకత్వాన్ని సంపాదించాడు. ఆ నమ్మకత్వమే దేవుని ముందు దావీదుకి ఆభరణం వలె ఉంది. ఆ ఆభరణము దేవుడు మరువలేకుండా ఉన్నాడు. దావీదు ధరించినటువంటి ఈ నమ్మకత్వము అనేటువంటి ఆభరణము దేవుని ముందర దేవుడు మరిచిపోలేకుండా ఉన్నాడు. ఈ పరిస్థితుల్లో దేవుడు, నువ్వు నువ్వు నాకున్నట్లయితే నేను నిన్ను దావీదుకు లాగా సేమ్ టు సేమ్, దావీదును ఎలాగైతే నేను ఆశీర్వదించానో నిన్ను కూడా అలాగే ఆశీర్వదిస్తా, ఉంటావా అని చెప్పి అడిగితే గొర్రెలాగా తల ఊపి ఉంటా అని చెప్పి అన్నాడు. ఎందుకంటే వాడికి అప్పటికి ఒక రాజ్యం లేదు, ఏమి లేదు. ఈ సాధారణమైనటువంటి ఈ నెల చేతగాడు రాజు దగ్గర నెల ఇడు. అయితే దేవుడు మంచి జాక్పాట్ అంటారు చూడండి, అంత గొప్ప ఆఫర్ ఇచ్చాడు, అంత గొప్ప అవకాశాన్ని ఇచ్చాడు దేవుడు. ఎవరి దగ్గర అయితే జీతం తీసుకుంటా ఉన్నాడో ఆయన యొక్క సింహాసనాన్ని దేవుడిస్తానని
వీళ్ళు రాజు మీద కుట్రలు చేసి జరుగుతూ ఉంటుంది అది కుట్రలు. ఇప్పుడు కూడా ఒక నమ్మకంగా ఉన్నటువంటి మనిషి అయినా సరే, లేదా ఆయన అంతటా ఆయన బ్రతుకుతూ ఉన్నటువంటి మనుషుడైనా సరే, ఈ పక్కన ఉండే వాళ్ళు ఉంటారు కుట్రలు చేసేటోళ్ళు, అట్లాగా కుట్ర చేసి రాజుని సింహాసనం నుంచి దించుదాం అనేటువంటి ఆలోచన చేసినటువంటి మనిషి కూడా కాదు. అటువంటి పరిస్థితులు కూడా లేవు. సాక్షాత్తు దేవుడు దిగి వచ్చి, నువ్వు నెల జీతం తీసుకుంటున్నావు కదా, ఆ నెల జీతం ఇచ్చేటువంటి ఆయన కుర్చీని నీకు ఇస్తా, నువ్వు నాకు నమ్మకంగా ఉండు, దావీదులాగా ఉంటే నేను నిన్ను దీవిస్తా అని దేవుడు గొప్ప అవకాశాన్ని ఇచ్చాడు. ఈడప్పటికే మనకు కుర్చీ వస్తేనే చాలు అని ఆలోచన చేసిండేమో మరి. విని సరే ఉంటా చేస్తా అని చెప్పనని ఆ కుర్చీ చేతికొచ్చిన దాకా నమ్మకత్వాన్ని చూపించి ఆ తర్వాత పెచ్చరిల్లిపోయాడు. ఆ తర్వాత ఇక వాడు చేతికి దొరుకుతున్నా అంటే దొరకడు, ఎవరికి దొరకడు, అంతగా పెచ్చరిల్లిపోయాడు. అప్పటికే దేవుడు విసిగిపోయాడు. దావీదు కుమారుడు చేసినటువంటి పనులను బట్టి విసిగిపోయాడు. ఇక సరే సొలొమోను ఇట్లాగ తప్పుడు మార్గంలో ఉన్నాడుగా, చెప్పినంతకాలం దేవుడు చెప్పి తర్వాత దేవుడు విడిచిపెట్టి వీడన్నా ఉంటాడేమో అని వీడికి చెప్తే వాడు కూడా అంతే పాట పాడాడు. ఫలితంగా ఇద్దరు కూడా రాజ్యాన్ని పోగొట్టుకుంటారు. ఎంత నమ్మకత్వం చూపించమని దేవుడు అడిగితే అంత నమ్మకత్వాన్ని చూపించినట్లయితే మనము దేవుని సన్నిధిలో నిలబడతాం. మరువబడని విధంగా ఆ మాటని దేవుడు ఈరోజు మనకు సెలవిస్తా ఉన్నాడు, గుర్తు చేస్తా ఉన్నాడు. అదే మాట ఈరోజు దేవుడు మనకి గుర్తు చేస్తా ఉన్నాడు. ఈరోజు మన దేవుని వాగ్దానము 2వ దినవృత్తాంతాల గ్రంథము 19వ అధ్యాయము 9వ వచనం. వారికి ఇలాగున ఆజ్ఞాపించను, యెహోవా యందు భయభక్తులు కలిగిన వారై నమ్మకముతోను యథార్థ మనస్సుతోను మీరు ప్రవర్తింపవలెను. నమ్మకముతోను యథార్థ మనస్సుతోను మీరు ప్రవర్తించగలిగినట్లయితే, నమ్మకత్వం అనేది ఒక ఆభరణం. ఈ ఆభరణాన్ని ధరించి దేవుని సన్నిధిలో నిలిచినట్లయితే ఆయన చూడకుండా కళ్ళు మూసుకున్నా సరే ఆయన కళ్ళల్లో నీ నమ్మకత్వం అనేది మరువబడదు. ఈ ఆభరణం అనేది దావీదు ధరించి దేవుని ముందు నిలబడ్డాడు కాబట్టి దావీదు లేకపోయినా సరే ఆయన యొక్క సమయం అయిపోయింది, కాలం చేసిండు, దేవుని సన్నిధికి చేరుకున్నాడు. లేకపోయినా సరే దేవుడు పదే దావీదును గుర్తు చేసుకుంటా ఉంటాడు. ఆ తర్వాత రోజుల్లో పదే గుర్తు చేసుకొని నా సేవకుడు నాకు అనుకూలమైన మనుషుడు, నా ఆజ్ఞలు పాటించుడు, నేను చెప్పినట్లుగా నడుచుకున్నాడు, నేను చూపించినటువంటి తోవని విడిచిపెట్టిన మనిషి కాదని పదే చెప్తా ఉంటాడు. ఆ ఆభరణాన్ని, నమ్మకత్వము, యథార్థ మనస్సు అనేటువంటి ఆభరణాన్ని ధరించుకొని మన ప్రభువు ముందు నిలబడతాం. ఆమేన్. మరువబడము. ఆయన మరిచే దేవుడు కూడా కాదు. ఆ దేవునికి ప్రార్థించుకుందాం. మహోన్నతుడు అయిన తండ్రి, ఈ ఉదయకాలమందు ఈ పాదముల యొద్ద వేడుకొని చూనాను. నమ్మకత్వమును కనపరచుటకు, యథార్థత కలిగి జీవించుటకు, మనుషులలోనే నమ్మకము లేనటువంటి పరిస్థితులు మొదటి నుంచి ఈ రోజు వరకు ఉంటూ ఉన్నవి. నీవు దేవుడవు. ఈ మనుషులలో ఉన్నటువంటి శ్రేష్ఠులయ్యున్నటువంటి వారిని బహుగా దీవించి నిన్ను బట్టి ఆశీర్వదింపజేసినటువంటి దేవుడవు. ఆ శ్రేష్టమైన స్థితిలోనికి మనుషులలో నమ్మకత్వం లేని పరిస్థితుల్లో ఉంటూ ఉండగా ఒక గొప్ప నమ్మకత్వాన్ని మాకు అనుగ్రహించి నీ ఎడల తండ్రి
మేము నమ్మకత్వమున కనపరచుటకు మా యొక్క ప్రాణాత్మ దేహములను బలపరచమని, మీ పరలోకపు ఆత్మ చేత కృప చూపమని మీ పాదముల యొద్ద ఈ మనవులను ప్రతిష్ఠించి యేసుక్రీస్తు నామమున వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. మన పరిశుద్ధుని కృప మనకు తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్.